నక్కలు పండుకునే స్థలములో ఏం పెరగదండి. అక్కడ తుంగగడ్డి మేత మొలుస్తుందట. అంటే ఎడారిలో నీటి బుగ్గలు ఉబుకుతాయట. కుంటివాడట గంతులు వేస్తాడట, మూగవాడట మాట్లాడతాడట. ఇవన్నీ ఏంటి అంటే మన జీవితంలో ఎక్కడెక్కడ ఏదేది సైలెంట్ అయిపోయి నీ జీవితంలో ఏం జరగట్లేదో అక్కడ అవన్నీ జరుగుతాయి. ఎప్పుడు ఆయనతో అంటగట్టబడినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అడవిలో నీటి బుగ్గలు పుడతాయట, ఎడారిలో నీటి బుగ్గలు, నీటి మడుగులు. ఇవన్నీ ఏంటి అంటే నీ జీవితంలో ఆశీర్వాదములు కలగడానికి ఎటువంటి సోర్స్ లేదు. డాక్టర్ అందరూ చేయి వదిలిపెట్టారు, ఇంకా ఏం లేదు అని అనుకున్న సమయంలోనట ఇవన్నీ జరుగుతాయి. కానీ నువ్వెక్కడ అంటుకట్టబడి ఉండాలంటే నిజమైన ద్రాక్షవల్లి ఒకటి ఉన్నది, దానితో నువ్వు అంటగట్టబడినప్పుడు నీ జీవితంలో ఎండిపోయిన నీ జీవితంలో నీటి మడుగులను కలగజేస్తాడు, నీటి బుగ్గలను ఉబుక చేస్తాడట. అరణ్యంలో నీటి బుగ్గలను ఉబుక చేస్తాడట. ఇవన్నీ అద్భుతాలండి. ఇవన్నీ భూమిని పోల్చి, మనుషులను పోల్చి, నీటిని పోల్చి మాట్లాడాడు. కానీ మన శరీరమును గురించి, మన కుటుంబమును గురించి, మన వ్యాపారమును గురించి, మన వ్యవస్థను గురించి మనం ఒకవేళ అనుకోవచ్చు, నా జీవితంలో ఎక్కడిదండి ఆశీర్వాదము అని. నక్కలు పండుకునే స్థలములో ఆయన తుంగగడ్డిని మొలిపించాడట, ఆహారము మొలిపించాడట. అంటే నా జీవితంలో ఎక్కడ ఆశీర్వాదం, ఇంకంతా అయిపోయింది అని అనుకుంటున్నావేమో, కానీ అక్కడ కూడా ఆయన అద్భుతం చేయగలడు. అక్కడ కూడా ఆయన నూతన బలం ఇవ్వగలడు కదా. శారా గర్భమును ఉడిగిపోయిందట. శారా అనుకున్నదట, నేను నా భర్త ముసలివాడైపోయాడు, అతని వలన నాకు సుఖము కలుగునా, నా గర్భం ఉడిగిపోయింది, నా గర్భానికి మరలా జీవం వచ్చునా, ఇది ఎక్కడి విచిత్రమని ఆమె లోపల ఆమె నవ్వుకున్నదట. ఎందుకంటే ఆమె శరీర బలం ఏంటో, ఆమె శరీర బలహీనత ఏంటో ఆమెకు తెలిసి గనక ఇప్పుడు నాకు సుఖము కలుగునా అంటే దేవుడు ఏమైనా చేయగలడు అని శారా అబ్రహాము జీవితంలో రుజువుపరిచాడు. నా జీవితంలో కూడా ఆయన ఎక్కడైనా ఏదైనా మొలిపించగలడు. ఆయన అంత సామర్థ్యము కలిగిన వాడు. మనం నమ్మాలి కేవలం.